హలో డూడీస్, ఎలా ఉన్నారు అందరూ? నాకైతే చాలా కామెంట్స్ అయితే వచ్చాయి, వాయిస్ చేంజ్ చేయొచ్చు కదన్నా అండ్ వాయిస్ కొంచెం మార్చండి అన్న, నాయిస్ ఉంది మామ, కొత్త మైక్ కొనరా ఒకటి. సో అందుకని ఫైనల్ గా ఈ రోజు అయితే మైక్ కొనేసాను. వర్త్ ఆఫ్ రివ్యూస్ వచ్చి 1900 అయితే ఉంది. సో దీన్ని అన్బాక్సింగ్ చేసి ఎలా ఉంటుందని చూద్దాం. ఈ మైక్ ని అమెజాన్ సైట్ లో అయితే నేను ఆర్డర్ చేశాను అండ్ రివ్యూస్ అయితే చాలా చూసాను. అందరూ బాగుంది, గుడ్ క్వాలిటీ, వర్త్ ఫర్ మనీ అని చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి. సో అందుకని నేను ఈ మైక్ కొన్నాను. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది అండ్ కవర్ కూడా ఉంది. మళ్ళీ దాన్ని కూడా ఇప్పుడు తీసేద్దాం అండ్ ఈ మైక్ క్వాలిటీ ఎలా ఉంటుంది, ఎంత రేంజ్ వస్తుంది అనేది ముందు వీడియోలో చూద్దాం. ప్యాకింగ్ కవర్ అయితే చాలా హార్డ్ గా ఉంది అండ్ అలాగే చాలా టైట్ గా కూడా ఉంది, వెరీ స్ట్రాంగ్ అన్నమాట. సో ఫైనల్ గా అయితే కవర్ అయితే తీసేసాను. సో ఇదే మన ప్రోడక్ట్ గ్రీన్ ఏరో. దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి ఉన్నాయని. సో నాకైతే 2 మైకులు అయితే కనిపిస్తున్నాయి అండ్ అలాగే వారంటీ కార్డ్ కూడా ఉన్నది. డీటెయిల్ గా అన్ని చూద్దాం. సో ఫస్ట్ వారంటీ కార్డ్ అయితే తీసి పక్కన పెట్టాను. ఇక్కడైతే మీరు చూడొచ్చు కనెక్టర్ అయితే ఉన్నది. ఫస్ట్ దీన్ని ఓపెన్ చేద్దాం. యాజ్ యూజువల్ మనం సైట్ లో చూసిన విధంగానే 2 మైక్స్ అయితే వచ్చాయి అండ్ ఒక కనెక్టర్ కూడా వచ్చింది అండ్ ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని అయితే ఇప్పుడు మనం చూద్దాం. ప్రోడక్ట్ సేఫ్టీ ఎలా ఉన్నది మీరు చూడొచ్చు, చాలా నీట్ గా అయితే ఫిట్ చేశారు. ఇది వచ్చి కెమెరా కనెక్టర్ అండ్ ఇది వచ్చి ఆండ్రాయిడ్ కనెక్టర్ అండ్ మామూలు సీ టైప్ పిన్ పెట్టుకోవడానికి అనమాట. సో ఈ పక్క చూసినట్టయితే ఐఫోన్ కనెక్టర్ కూడా ఉన్నది. ఇది వచ్చి ఆన్ ఆఫ్ బటన్. ఇంకా దీంట్లో ఫీచర్స్ చాలా ఉన్నాయి, అది నిదానంగా డిస్కస్ చేద్దాం. అండ్ 2 మైక్స్ అయితే వచ్చినాయి. మైక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. సో షర్ట్ కి పెట్టుకోవడానికి అనమాట. ఇంకా క్లిప్ కూడా ఇచ్చాడు. పక్కనే చిన్న బాక్స్ లో అయితే చార్జర్ వైర్ కూడా ఉన్నది. దీన్ని కూడా ఓపెన్ చేసి అయితే చూద్దాం. ప్రోడక్ట్ మాత్రం చాలా సేఫ్టీగా అయితే ఇచ్చారు, అన్ని కరెక్ట్ గా ఫిట్ చేసి ఇచ్చారు. అంటే ప్రోడక్ట్ కదలకున్నా ఎటువంటి డ్యామేజ్ లేకున్నా. ఇందులో వైర్ అయితే ఉన్నది. సో దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ 2 సి టైప్ పిన్స్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి మేబీ 2 మైక్స్ కి ఒకేసారి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనుకుంటా. సో దీనికి ఉన్న థ్రెడ్ అయితే తీసేసి ఇది కూడా ఏంటో చూద్దాం. కొంచెం డీటెయిల్ గా చూడాలంటే దీన్ని తీయాల్సిందే కదా. సో ఓపెన్ చేసి చూద్దాం. సో నాకు తెలిసి కరెక్ట్ మనకు 2 మైక్స్ కి ఒకేసారి అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో మైక్ తీసుకొని ఛార్జింగ్ పోర్ట్ ఎక్కువ ఉన్నదని చూద్దాం. మైక్స్ అయితే కొంచెం చాలా వెయిట్ గా ఉన్నాయి, బాగా తెలుస్తుంది చేతికి. సో క్వాలిటీ బాగున్నట్టుగానే ఉంది. ఇక్కడైతే ఛార్జింగ్ పాయింట్ అయితే ఉన్నది. ఛార్జింగ్ పోర్ట్ కూడా ఓకే, చాలా ఫ్రీగా అయితే ఉన్నది. ఇంకా యూసేజ్ విషయానికి వస్తే 1 సెకండ్ హోల్డ్ చేసి పట్టుకుంటే గ్రీన్ లైట్ మొదలుతుంది. సో మన డివైస్ ఆన్ అయిందని. అండ్ అలాగే 3 సెకండ్ హోల్డ్ చేసి పట్టుకుంటే రెడ్ లైట్ అయితే వస్తుంది. సో డివైస్ ఆఫ్ అయిందని. అండ్ డబుల్ ట్యాప్ చేసామంటే సైలెంట్ లో అయితే అవుతుంది డివైస్. సైలెంట్ లో ఉన్నప్పుడైతే రెడ్ లైట్ అయితే బ్లింక్ అయితే ఉంటుంది. దీంట్లో కొత్త ఫీచర్ అయితే ఒకటి ఉన్నది. కనెక్టర్ యూస్ చేసుకొని మనం వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. డిస్ప్లేలో కనిపిస్తున్న విధంగా. దీంట్లో అయితే ఒక అడ్వాన్స్ ఫీచర్ అనమాట. ఇంకా వారంటీ విషయానికి అయితే వస్తే 1 ఇయర్ అయితే వారంటీ ఇచ్చారు. అది కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఈమెయిల్ ఉంటే సైన్ ఇచ్చి తీసుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం ఎక్కడైనా సరే తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వారంటీ యాక్సెప్టబుల్ గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు. వారంటీ అనేది పర్టికులర్ ఇష్యూస్ కి అయితేనే తీసుకుంటాము, మిగతా వాటికి తీసుకోమని డీటెయిల్ గా అయితే ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడైతే కెమెరాకి ఒక మైక్ కనెక్ట్ చేసి అయితే పెట్టాను. సో ఇప్పుడు వాయిస్ ఎలా వస్తుందనే చూద్దాం. ఈ వాయిస్ వచ్చి కనెక్ట్ చేసినప్పుడు వచ్చే వాయిస్, కనెక్ట్ చేయకుండా వచ్చే వాయిస్ ఇది. కనెక్ట్ చేసినప్పుడు వాయిస్ లో వచ్చే బేస్ అండ్ అలాగే క్లారిటీ అయితే చాలా బాగుంది. రేంజ్ అయితే 20 మీటర్స్ వరకు వస్తుంది.